అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విత్తన బంతుల తయారీ. హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలోని డిఎఫ్ఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో విత్తన బంతుల తయారీ నిర్వహించారు. డిఎఫ్ఓ శామ్యూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంకు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర, మాజీ టీడీపీ కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, అధికారులు, నాయకులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. అనంతరం సీడ్ బాల్స్ తయారీ విధానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులు, కొండ ప్రాంతాలు మరియు ఖాళీ ప్రదేశాల్లో సీడ్ బాల్స్ విసరడం ద్వారా వృక్ష సంపదను పెంచవచ్చని డిఎఫ్ఓ వివరించారు. సీడ్ బాల్స్ తయారీకి ఉపయోగించే మట్టి, విత్తనాలు, ఎరువు మిశ్రమం గురించి పాల్గొన్న వారికి ప్రదర్శన ద్వారా తెలియజేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గిపోతున్న అడవుల నేపథ్యంలో చెట్ల పెంపకం అత్యవసరమైందని పేర్కొన్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వనరుల సంరక్షణ, అడవుల అభివృద్ధి, హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రేంజర్ రాజేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్, 28వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గాలి రమణ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇరువురిగా చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ని నిరోధిద్దాం అనే కార్యక్రమాన్ని ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే విత్తనాల నుంచి ఏదైతే ఉందో సీడ్ బాల్స్ ఫారెస్ట్ సబ్ డివిజన్లో 8 లక్షల సుమారుగా దాదాపుగా ఈరోజు ఈ సీడ్ బాల్స్ తయారు చేసే విధంగా ఇక్కడ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఫారెస్ట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి డిఎఫ్ఓ గారు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉంది. అలాగే రేంజర్ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ప్రతి ఈ సబ్ డివిజన్లో ఏదైతే ఉన్నాయో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని కూడా దాదాపుగా డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో కూడా ఎక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిఎఫ్ఓ గారు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజేశ్వరరావు అండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సీపట్నం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్లు విత్తన బాలులు బంతులు తయారు చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ గౌరవ డిప్యూటీ సీఎం గారు వీరందరూ వీటితోటి ఉత్తర్వులతోటి ఆదేశాల ప్రకారం, మా పీసీఎస్ఎఫ్ సార్ ఆదేశాల ప్రకారం దానికి భాగంగా మా అనకాపల్లి డివిజన్కి సంబంధించి 8 లక్షలు సీడ్ బాల్స్ తయారు చేయడానికి రెడీగా చేస్తున్నాం సార్. ఇందులోని వివిధ జాతులు తెల్లమద్ది, నల్లమద్ది, కానుగ, వేప, అంకుడు, రేల, వివిధ జాతులైన మొక్కలు సీడ్ బాల్స్ తయారు చేయడానికి మేము అన్నీ ప్రిపేర్ చేస్తాం సార్. ఈ విత్తన సేకరణ అనేది మే నుంచి మే 31 వరకు చేసాము. జూన్ వరకు నుంచి సీడ్ బాల్స్ విత్తన బంతులు తయారు చేయడానికి కొనుక్కున్నామండి. మా టార్గెట్, మా రేంజ్కి సంబంధించిన టార్గెట్ మొత్తం 1.60 లక్షలు, అంటే 1,60,000 సీడ్ బాల్స్ తయారు చేయడానికి మేము అన్ని ప్రిపేర్ అయ్యామండి. ఆ సందర్భంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఈ కార్యక్రమం సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తయారు చేసిన సీడ్ బాల్స్
డ్రోన్స్ ద్వారా కానీ లేకపోతే స్కూల్స్లోని పిల్లలకి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి పర్యావరణం మీద చెట్లు పెంచడంలో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టి తర్వాత వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ప్లస్ ఏమో ఎస్హెచ్సి గ్రూప్స్ ద్వారా కానీ అది తయారు చేసి వాళ్ళని ఇదేమో దీంట్లోని డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియా ఎక్కడ ఉందో దాంట్లోని రైనీ సీజన్లోనే అంటే రైనీ సీజన్ మొదలైన ఫస్ట్ సెకండ్ రైనీస్ కాకుండా థర్డ్ రైనీ సీజన్లోని సీడ్ బాల్స్ వివిధ ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అదే వెదజల్లడానికి మేము నమస్కారం అండి. ముందుగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం కూడా నర్సీపట్నం మన డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 8.5 crores సీడ్ విత్తనాలు మొత్తం ఫారెస్ట్లో జల్లడానికి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ గర్వకరమైన విశేషం. ఎందుకనగా ఫారెస్ట్ ఇప్పుడు కూడా డీకంపోజ్ అయిపోతుంది, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని కూడా పాడు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ విత్తనాల ద్వారా మళ్ళీ మొక్కలు మొలకెత్తాయి. సో మనం ప్రతి ఒక్కరు కూడా పీల్చే గాలి, తాగే నీరు ప్రకృతి నుంచి వచ్చేది. ఈవెన్ ఆహారం కూడా మనకు ప్రకృతి వచ్చింది కనుక ప్రకృతిని మనం సంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది రాజకీయ కోణంగా కాకుండా ప్రతి పౌరుడు కూడా ఒక మొక్కను నాటాలి, దాన్ని పెరిగే వరకు సంరక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా తన ఒక వంతు సహాయంగా మొక్కలు నాటడం, పర్యావరణం కాపాడుకోవడం ఇలాంటి మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టి భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, లేదంటే మనం చూడండి ఇప్పుడు వస్తున్న విపత్తులు కావచ్చు, అకాల వర్షాలు, లేదంటే మనకి చూడండి సడన్గా గాల్స్ వచ్చేస్తున్నాయి, తర్వాత ప్రకృతిలో కూడా విపరీతంగా పెరిగిపోయి దీని కారణం కూడా ప్రకృతిని మనం సవరించుకోలేకపోవడమే. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన వంతు భాగంగా ప్రకృతిని సవరించుకొని మున్ముందు మన స్టేటు ఇండియాలోనే నెంబర్ 1 పర్యావరణంలో ఉండాలని మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇంకా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.